లక్ష్మీదేవి పుణ్య దంపతులకు నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారాలమ్మా. నా పేరు బొక్కలాదేవి. సంతోషం. నేను శేషాచలం నుండి వచ్చాను. ఆ. మా అబ్బాయి తిరుమలేశుడు 9 అడుగుల ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, చల్లని కస్తూరి నామాన్ని మోమును ధరించి సూర్యుని కాంతితో వెలుగొందే మా పురుషోత్తముడు 25 ఏళ్ల వాడు, వశిష్ఠ గోత్రము కలవాడు, బుద్ధిలో బృహస్పతి, వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక పూజ్యుడు, ధర్మరక్షకుడు, లోక కళ్యాణం కోసమే తాను కర్మలను ఆచరిస్తూ ఇతరుల చేత కూడా ఆచరింపచేసే మహనీయుడు. 1000 నామాలతో వెలుగొందే మా శ్రీహరి పరకాంతలను చూడని వాడు. మరి ఉద్యానవనంలో మా అమ్మాయిని ఎందుకు చూశాడమ్మా? చెబుతాను. ఒక రోజు వేటకు వెళ్ళిన నా బిడ్డడు ఒక మదగజాన్ని తరుముతూ అలసి సొలసి వనములోని చెట్టు నీడను సేద తీరుతున్న సమయాన మీ అమ్మాయి పద్మావతి దేవి కళ్ళకు గంతలు కట్టుకుని చెలికత్తెలతో ఆటలాడుకొనుచు వచ్చి మా శ్రీనివాసుని పట్టుకున్నాం. మా అమ్మాయిదే తప్పంటారు. కన్నులు తెరిచి చూసిన మా వెంకటరమణుడు అలనాటి వేదవతి ఈ పద్మావతి దేవి అని గ్రహించి తననే వివాహమాడాలని నిశ్చయించుకొని నాతో చెప్పి వివరాలు మీకు చెప్పి మీ సమ్మతి తెలియజేసుకుని రమ్మని పంపించాడండి. సమ్మతి చెప్పాలి అంటే మేము కొంచెం ఆలోచించుకోవాలి కదండి. మరొక విషయం అండి, దైవంశకు చెందినవాడు మన కోసం దివి నుండి భూమికి దిగి వచ్చిన ఆ లక్ష్మీనారాయణ వివాహాన్ని మనతో పాటు చూడడానికి వచ్చిన వీక్షకుల జన్మ ధన్యమయ్యే విధంగా జరిపిద్దామా? మరి జరిపిద్దాం.